సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారమ్మా. మరి 2026లో కుంభరాశి వారి గురించి కూడా తెలియజేస్తారు గురుగారు. వారు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేరళ నాడీ శాస్త్రం ప్రకారం ఏ విధంగా వారి జాతకం ఉండబోతుంది అని. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంతుకు నమస్కారం. అంత మంచి జరగాలి. ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను. మరి అదే విధానంగా కుంభరాశి వారికి కూడా విశిష్ట గురించి వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కుంభరాశి కూడా అమ్మా, కుంభరాశి వారికి 7 లాభము 8 నష్టము జరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. పెట్టుబడి విషయంలో ఆ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తుంది. మొట్టమొదటి విషయంలో వివాహం గురించి మనం మాట్లాడుకోవాలి. వివాహం గురించి ఎంతోగా ఆతృతగా ఎదురు చూస్తున్న వాడికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే అనేక రకమైనటువంటి విదేశ సంబంధాలు రావటం, బయట నుంచి సంబంధాలు రావటం, సో రకరకాలమైన సంబంధాలు రావటం అనేది జరుగుతూ ఉంటాయి. దాంట్లో మీకు ఏది నచ్చుతుందో ఏది ఉంటుందో చూసుకొని మీరు ప్రొసీడ్ అయ్యారా అంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే నాకు ఆ సంబంధం వద్దు, నాకు ఈ సంబంధమే కావాలి అన్నట్టు కాకుండా మీకు నచ్చింది ఏదైనా కూడా మీకు నచ్చింది ఏదైనా కూడా దానికోసం ప్రత్యేకమైన ప్రొఫైల్స్ చేసుకొని ప్రత్యేకమైన స్థానం చేసుకొని ప్రత్యేకంగా దీని గురించి మీరు దృష్టి సారించారంటే మీకు సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఫస్ట్ వద్దని చెప్తే కనుక నువ్వు ఎక్కువగా వివాహాలు అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా అన్నీ కలిసిన జాతకాలు కలవవు. జాతకాలు కలిసిన అన్నీ కలుస్తాయి. అన్ని కొన్ని విషయాల్లో కలవవు. సో అన్నీ కలిసి జాతకాలు కలిసి అన్నీ కలిసినా కూడా వధువుకి నచ్చకపోవటము, యాక్టివిటీస్ నచ్చకపోవటము, వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ నచ్చకపోవడం, అనేక పర్సనల్ నచ్చకపోవడం అన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య అంతా ప్రీ వెడ్డింగ్స్ ఎక్కువ అయిపోయింది కదండి. కాబట్టి ఒక ప్రొఫైల్ వచ్చాక దాన్ని చూసి రిజెక్ట్ చేస్తే బెటర్ అవ్వటం. కానీ ఎక్కువ శాతము ఒకటి అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టము. అది ఒకటి అవ్వడానికి చాలా చేస్తే 2026లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా శుభవార్తను వింటారు. అశుభ ఛాన్సులు ఉండవు. రెండవది వచ్చేసి సంతానం విషయంగా చూసుకుంటే 100% సంతానం కలిగడానికి అవకాశాలు కనపడుతుంది. ఏదో రూపంగా మీ సంతానాన్ని మీరు పొందగలుగుతారు. ఎటువంటి భయపడే విషయం లేదు. భగవంతుడు గ్రహాలు కూడా సహకరిస్తున్నారు. దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంది కుంభరాశి వారికి. బాగుంది. కుంభంగా ఉందనుకోండి, నిండుగా. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా మీకు అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే అయితే మాత్రం అనేక రకమైనటువంటి సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. సో పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళ ఒక ఫ్యూచర్ పేరెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించడం, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంటుంది అన్నట్టు. మూడో రకంగా చూసుకుంటే అయితే మాత్రం వ్యవసాయ రంగం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎన్నో రకమైనటువంటి పెట్టుబడి పెడుతున్నారు. దిగుబడికి దాన్ని లక్షలు పెడుతున్నారు, కానీ నష్టమే జరుగుతుంది. మన ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడాను మీడియాలో చూస్తూనే ఉన్నాం. టమాటో రైతులు కానీ పడిపోయింది. వర్షం పడ్డప్పుడు కూడా రూపాయి కూడా వాల్యూ లేకుండా అయిపోయింది. అన్ని లక్షలు పెట్టి కూడా ₹1 కూడా కేజీ పలుకుతలేదు. ₹1 ఏమొస్తుందంటే ఆ రకంగా రైతులకు ఇబ్బంది పడుతుంటాయి. రైతన్న బాగుంటుంది, అంత బాగుంటుంది అనేసి శాస్త్రం చెప్తుంటుంది. ఎందుకంటే సైనికులు రైతులు ఉంటేనే మన భారతదేశం హ్యాపీగా రిలాక్స్ గా ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం. తిండి అటు సెక్యూరిటీ అవి రెండు లేకపోతే చాలా ఇబ్బంది. అవును గురువు గారు. మరి ఆ రకంగా చూసుకుంటే మాత్రం వీళ్ళకు మంచి లాభదాయక రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చు. కుంభరాశి వారు కొంచెం పెట్టుబడి పెట్టినా కూడా బెస్ట్ ఉంటుంది. ఓకే, బిజినెస్ పరంగా గురుగారు కుంభరాశి వారికి బిజినెస్ పరంగా మనం చూసుకుంటే స్త్రీలైనా పురుషులైనా ఎక్కువ మట్టుకు బెల్ట్ పైన బాగా డిపెండ్స్ పడి ఉంటుంది. బెల్ట్స్ అంటే వైన్స్ షాప్స్ కానీ సో ఇటువంటి వాళ్ళకు ఈ రాశి బాగా అచ్చుబడి వస్తుంది. అంటే లేడీస్ పెట్టలేరు అనుకోండి, ఆ పురుషులే పెడతారు. కాబట్టి అనేక రకమైన ఇబ్బంది లేకుండా చక్కగా సో చేసుకోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసేవారు కుంభరాశి వారు పెట్టొచ్చు అంటారా గురువు గారు? ఎందుకంటే లాభ నష్టాలు ఇందాక కొంచెం తక్కువగానే అనిపిస్తున్నాయి కదా. కాబట్టి ఏది పెట్టినా కొద్దిగా ఆలోచించుకొని పెట్టుకుంటే చాలా మంచిదమ్మా.
ఏది పెట్టుకోవాలనుకున్నా కొద్దిగా ఆలోచించి పెట్టుకోవడం వల్ల మంచి లాభదాయకం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి విషయం చూసుకున్నా మనకు భయపడే విషయం లేదు. సో తప్పకుండా మంచి లాభదాయకం జరుగుతుంది. ఓకేనా. ఎడ్యుకేషన్ స్టడీస్ పరంగా కుంభరాశి వారు కేజీ నుంచి పీజీ దాకా. సో వాళ్ళకంటే ఏంటంటే ఇప్పుడు మంచి ఫైనల్స్ ఎగ్జామ్స్ రావటం జరుగుతుంది. ఒత్తిడి ప్రెషర్స్ ఎక్కువ రావటం, ఆ ఒత్తిడి ప్రెషర్స్ ఎక్కువ రావటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడాను ఏం చేయాలి అన్న అర్థం కాని ఒక పరిస్థితి. ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎడ్యుకేషన్ ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి, ఏం చదువుతున్నాడు మీ అమ్మాయి అని అడుగుతుంటారు. తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ నువ్వు ఏం చదువుతున్నావు అని అడుగుతుంటారు. సో ఎన్ని ర్యాంక్స్ వచ్చిందని కూడా తర్వాత అడుగుతారు ఏమండి. సో రకరకాలమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో ఇటువంటి అన్ని కూడా జరిగినప్పుడు ఏంటంటే చక్కగా దృష్టి సాధిస్తే మంచి ఫలితం లభిస్తుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలంటారు. సో అదే విధంగా చూసుకుంటే ఐటీ రంగం ఏమండి, ఐటీ రంగాల్లో పనిచేసే వారికి ఎక్కువ వరకు ఈ మధ్య కాలంలో అంతా ఏంటంటే నెట్వర్క్ అంతా కూడా హోమ్ నెట్వర్క్ ఇవ్వటం జరుగుతుంది. హోమ్ నెట్వర్క్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లోనే కూర్చొని చదవడం, ఇంట్లో నుంచే వర్క్ చేయటం, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇంట్లో నుంచి చేయటం వల్ల ఏమవుతుందంటే టైంకి తిండి తినకపోవడం వల్ల ఏమవుతుంది ఆరోగ్యపరమైన విషయాలు చూసుకుని దెబ్బతినడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సో ఈ విషయం ఆయన కూడా దృష్టిలో వహించుకొని చేసుకోవాల్సి వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన ఉపాసన, ప్రత్యేకమైనటువంటి దైవ ఆరాధన చేసుకుంటే ఈ యొక్క మంచి ఫలితం లభిస్తుంది. మళ్ళీ విదేశాలు వెళ్ళడానికి వాళ్ళంతా కూడా ఈ యొక్క 2026లో విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి లాభదాయకం రావడానికి అవకాశం ఉంటుందని కనపడుతుందమ్మా. ఓకే గురువు, మరి కుంభరాశి వారికి ఏంటి పరిహారాలు, ఏం చేయాలి, ఆరాధ్య దైవం కానీ నైవేద్యం తెలియజేస్తారా గురువు? వీళ్ళు ఏంటంటే అమ్మా ప్రత్యేకంగా దైవ ఆరాధన చేసేటప్పటికి మనకి దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవి ఆరాధన ఎప్పుడైనా కూడాను చక్కగా ఏ రోజైనా కూడా వెళ్ళి పూజారాధన చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అమ్మవారికి కుంకుమ శ్రీచక్ర కుంకుమార్చన, శ్రీచక్ర కుంకుమార్చన దుర్గా కేరళనాడ శాస్త్ర ప్రకారం శ్రీచక్ర కుంకుమార్చన చేసి వాళ్ళు పూజ చేసుకున్నారనుకోండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం కనపడుతుంది. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం గురువు గారు.